ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఒక చిన్న స్టోరీ మీకు చెప్దామని మీ ముందుకి రావడం జరిగింది ఈ స్టోరీ ఎంత అప్గ్రేడ్ అనేది ఫుల్ గా వీడియో చూడండి మరి ఈ స్టోరీ పేరు చెప్పుకొని yes నేను ఇది విన్నానులే అని చాలా మంది స్కిప్ చేస్తారు కానీ ఇది ఖచ్చితంగా చాలా అప్గ్రేడ్ చేసి చెప్తున్నా ఈ స్టోరీ అన్నమాట ఖచ్చితంగా ఈ స్టోరీని ఎవరికి ట్యాగ్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా ట్యాగ్ చేయండి అంటే స్టూడెంట్స్ కి ట్యాగ్ చేయొచ్చా అత్త కోడలికి ట్యాగ్ చేయొచ్చా హస్బెండ్ వైఫ్ కి ట్యాగ్ చేయొచ్చా అని చెప్పండి మరి ఒక రోజు కుందేలు మరి తాబేలు ఇద్దరు కలిసి ఒక పందెం కట్టుకుంటాయి అన్నమాట రన్నింగ్ రేస్ స్పోర్ట్స్ పెట్టుకుందాం అనేసి పెట్టేసుకుంటాయి అన్నమాట పెట్టగానే టాటైస్ రాబిట్ ఇద్దరు కలిసి ఒక్కటే సమానంగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తే రాబిట్ తెలుసు కదా ఫాస్ట్గా పరిగెత్తది టాటైస్ అయితే అడుగులో అడుగేసుకుంటూ స్లోగా నడుస్తుంది అనమాట టాటైస్ ఏమో ఫుల్ ఫాస్ట్గా నడిచేసి ఇంకా టాటైస్ రాలేదా అలా అయితే చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనేసి చెట్టు కింద వెళ్ళి కూర్చుంటుంది అనమాట కూర్చోగానే ఆ చెట్టు కింద ఆ చల్లని వాతావరణానికి ఆ గాలికి కళ్ళు అలాగే మూసుకుంటూ చిన్న కునికేసింది అనమాట ఆ కునుకులో టాటైస్ ఏమో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేసి తన టార్గెట్ని రీచ్ అయ్యేసి 1.0లో వచ్చేసి టాటైస్ విన్ అయింది ర్యాబిట్ ఓడిపోయింది సరేనా నెక్స్ట్ డే సేమ్ ర్యాబిట్ టాటైస్ నెక్స్ట్ డే కూడా స్టార్ట్ చేస్తాయి అనమాట సేమ్ స్పోర్ట్స్ ఆడదాం అనేసి ఆడగానే స్టార్ట్ చేయగానే ఫస్ట్ రోజు ర్యాబిట్ ఓడిపోయింది కదా ఆ కసంతా గుమ్మగట్టుకొని ఈసారి మనమే విన్ అవ్వాలి అనేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ర్యాబిట్ 2.0లో ర్యాబిట్ విన్ అయిపోయింది టాటైస్ అవుట్ అనమాట అలాగే నెక్స్ట్ థర్డ్ టైం ర్యాబిట్ టాటైస్ ఇద్దరికి టై అయిపోయింది కదా 1.0లో ఏమో టాటైస్ గెలిచింది 2.0లో ఏమో ర్యాబిట్ గెలిచింది ఇప్పుడు 3.0 పెట్టుకుందాం అనేసి ఇద్దరు మాట్లాడేసుకొని పెట్టేసుకున్నారు అనమాట పెట్టుకోగానే ర్యాబిట్ ఇప్పుడు ఈసారి మనం గెలిచేసి టైటిల్ మనమే కొట్టేసేయాలనేసి ఫాస్ట్గా రన్ చేసుకుంటూ పరిగెత్తి వెళ్ళిపోయింది అనమాట టాటైస్ ఏమో అదే స్పీడ్ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది అనమాట ర్యాబిట్ పరిగెత్తి వెళ్ళింది కదా అక్కడ వెళ్ళే రూట్లోనే వాగు వచ్చింది అనమాట వాగు రాగానే ఆగిపోయింది స్ట్రక్ అయిపోయేసి దేవుడా నేను ఇట్లే ముందుకు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళానుకో ఈ వాటర్లో కట్టుకొని వెళ్ళిపోయేసి నా శవం బయటకు వస్తుంది సో సారీ నేను ఇక్కడ స్టాప్ అనేసి స్ట్రక్ అయిపోతుంది అనమాట ర్యాబిట్ స్ట్రక్ అయిపోయిందే అలాగే టాటైస్ వచ్చేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేసి వాగుని దాటేసి తన టార్గెట్ రీచ్ చేసి 3.0లో టాటైస్ విన్ అయిపోయింది ర్యాబిట్ అవుట్ నెక్స్ట్ అదే సేమ్ కొటేషన్ స్టార్ట్ రిపీట్ అయిందనమాట 4.0 ర్యాబిట్ టాటైస్ ఇద్దరు మాట్లాడుకున్నారు ఈ రెండిట్లో నువ్వు విన్నావు ఈసారి ఎవరు విన్ అవుతారో పద ఆడదాం అనేసి ర్యాబిట్ అడగగానే టాటైస్ అనిందంట అబ్బా ఇదేంది చాలా బోరింగ్గా ఉంది ఇప్పుడు వరకు ఈ 3 గేమ్లు ఆడాము నీలో ఉండే నెగిటివ్ థింగ్స్ ఏమో నాకు తెలిసాయి నాలో ఉండే నెగిటివ్ థింగ్స్ ఏమో నీకు తెలిసాయి వాటర్లో ఉన్నప్పుడేమో నేను ఫాస్ట్గా పరిగెత్తా అదే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఫాస్ట్గా పరిగెత్తావు ఇద్దరు థింగ్స్ని షేర్ చేసుకుందాం ఇద్దరం కలిసి గుమిగూడి ఏదైనా మనం సాధిద్దాం అనేసి ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు షేర్ చేసుకుంటాం ఈ స్టోరీ ఎవరికి ట్యాగ్ చేస్తే బాగుంటుంది అత్త కోడలికి ట్యాగ్ చేస్తే బాగుంటుంది అత్తకి తెలిసిండే పనులు కోడలు చేసే పనులు అత్తకి నచ్చవు ఈ దీంట్లో సో అత్తకి తెలిసిండే పనులు అత్త చేసి పెడితే కోడలికి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది అదే కోడలు చేసిండే పనులు అత్త చేసి పెడితే అత్త కొంచెం హ్యాపీ అవుతుంది అత్త కోడలికి ట్యాగ్ చేస్తే బాగుంటుంది లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంతమంది నా దగ్గర ఈ నోట్స్ ఉంది నీ దగ్గర ఆ నోట్స్ ఉంది ఇద్దరు షేర్ చేసుకుందాం ఇద్దరం కలిసి ఒక జాబ్ కొడదామని స్టూడెంట్స్కి అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండే వాళ్ళ స్టూడెంట్స్కి ట్యాగ్ చేస్తే బాగుంటుంది లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారంటే తెలుసు కదా ఇంట్లో హస్బెండ్ డామినేషన్ ఉంటే వైఫ్ కూల్గా ఉంటారు లేదంటే వైఫ్ ఫాస్ట్గా ఉంటే హస్బెండ్ కూల్గా ఉంటారు ముగ్గురులో ఎవరికి ట్యాగ్ చేస్తే బాగుంటుంది ఈ స్టోరీ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ టేక్ కేర్ ఆల్ బాయ్